హాయ్ అండి. నమస్తే. మనం ఇప్పుడు రైల్వేలో భారీ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. వాటి పోస్ట్ వివరాలు, అలాగే దాని యొక్క అర్హత, అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కూడా రావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవ్వండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని షేర్ చేయండి. దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి రైల్వేలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనేది పడడం జరిగిందండి. వీటిలో చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 5,810 జాబులు పడింది. సో ఇందులో జాబ్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇవి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినవి. ఇందులో ఏకంగా మనకి 5,810 జాబ్స్ అనే యొక్క అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, అలాగే గూడ్స్ రైల్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రాఫిక్స్ అసిస్టెంట్ మొదలైన పోస్టులు అనేవి పడడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి గూడ్స్ రైల్ మేనేజర్ కిందకి 3,416 పోస్టులు, అలాగే స్టేషన్ మాస్టర్ కిందకి 415 పోస్టులు ఉన్నాయి. మనం ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే పోస్టులు మనకి కంపేర్ చేస్తే అధికంగానే ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని అర్హులైన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. సో దీనికి తీసుకున్నట్లయితే ఇది 21 అక్టోబర్ నుంచి మనకి ఇది అప్లై చేయడానికి ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 నవంబర్ 2025 వరకు ఈటీ అప్లికేషన్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. సో తప్పకుండా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, https అలాగే www.rrbapply.gov.in వెళ్ళి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డీటెయిల్గా చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే దీంట్లోకి వెళ్ళండి. చేసుకోలేని వాళ్ళు తప్పకుండా ఈ సేవా కేంద్రానికో లేదంటే నియర్ బై ఉన్నటువంటి నెట్ సెంటర్కు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. సో నెక్స్ట్ దీనికి అర్హతలు, వయసు దగ్గరికి వచ్చినట్లయితే మనం ఏదైనా దరఖాస్తు చేసుకోవడానికి ప్రథమ అర్హత ఏంటి అంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలండి. ఎనీ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్ మరియు సీనియర్ క్లర్క్ వంటి పోస్టులకు అయితే కంప్యూటర్లో ఇంగ్లీష్, హిందీ టైపింగ్ ప్రావీణ్యం అయితే తప్పనిసరిగా ఉండాలండి. సో ఇవన్నీ కొంచెం మీరు చూసుకోండి. అలాగే ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి లెవెల్ 6 ప్రకారం శాలరీ అనేది జరుగుతుంది. సో లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,500 వరకు మనకి శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది బేస్డ్ ఆన్ ద జాబ్ అండ్ పొజిషన్ బేస్ చేసుకొని మనకి శాలరీ అనేది ఉంటుంది. సో ఈ దరఖాస్తు అప్లై చేయడానికి మనకి అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, బీడీ అండ్ మహిళా అభ్యర్థులకు మాత్రం 250 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ వాళ్ళైతే 500 రూపీస్ చెల్లించి మనం ఈ జాబ్కి అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ ఏంటి, ఈ ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి. CBT 1 అండ్ CBT 2 లెవెల్స్లో ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఆ పోస్ట్ని బట్టి వాళ్ళకి కంప్యూటర్ బేస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది లేదంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఈ 2 లెవెల్స్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత చివరిగా ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే సొంత జిల్లాల్లోనే ఎగ్జామ్ రాసి అలాగే పోస్టింగ్ కూడా పొందే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళన్నిటికీ ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్నదో వాళ్ళందరూ తప్పకుండా నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.